నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అమరావతి మహిళలపై సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు, జర్నలిస్ట్ కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు ఏంటి ఎలాగనేది అందరికీ తెలిసిందే. ఈ విషయంలో A1 గా ఉన్నటువంటి కృష్ణరాజు గారిని అంటే అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కొమ్మినేని శ్రీనివాస అరెస్ట్ చేయడం, ఆయనకి రిమాండ్ 14 రోజులు ఉంచడం జరిగింది. కృష్ణరాజు గారికి నిన్న మంగళగిరి కోర్టులో ఆయన్ని హాజరుపరచడం జరిగింది. మంగళగిరి కోర్టులో ఆయన తప్పు ఒప్పుకోవడం అంటే నేను ఆ మాటలు మాట్లాడటం తప్పే. 30 సంవత్సరాల నుంచి నేను జర్నలిజం ఉన్నాను. వీటన్నిటికీ సమాధానం చెప్పడం, కొన్ని కొన్ని మాటలకి మౌనంగా ఉన్నాయి. ఇవన్నీ జరిగింది. అయితే అటు సాక్షి యాజమాన్యం కానీ, ఇటు కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానీ ఇద్దరు కలిసి కృష్ణరాజు గారిని బలిపశువు చేశారా? ఇది ఎంతవరకు నిజం? ఇదే విషయం మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, ఇక్కడ ఇద్దరు కలిసి సాక్షి యాజమాన్య ఇద్దరు కలిసి కృష్ణరాజు గారిని బలిపశువు చేశారనుకోవాలా, లేదా ఇలా ముగ్గురు కలిసే కావాలనే అమరావతి మహిళలపై అటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అనుకోవాలా? ఏ విధంగా చూడాలి సార్? దిస్ ఈజ్ ఆల్ ప్రీ ప్లాన్డ్ రిటర్న్ స్క్రిప్ట్. వాళ్ళు చాలా కుట్రపూరితమైనటువంటి వ్యవహారాన్ని ఆ రోజు అమలు జరిపారు. వాళ్ళ కర్మ కాలిపోయి ఇంతవరకు వచ్చింది. వాళ్ళ ప్లాన్ ఏమిటి తెలిసినండి, అమరావతి మీద పెద్ద అంటే ఒక బ్లాక్ మార్క్ వేద్దామని, బురద చల్లుదామని. అమరావతి అంటే ఇక్కడ వేశ్యావాటిక, ఒక పెద్ద రెడ్ లైట్, ఆంధ్రప్రదేశ్లో పెద్ద రెడ్ లైట్ ఏరియా అనేది ఎస్టాబ్లిష్ చేద్దామనేది వాళ్ళ తాలూకు ఆలోచన. దుర్మార్గుడు. వాళ్ళకి ఏం తెలియదు కదండి, అమరావతి ప్రాశస్త్యం గురించి ఏమి తెలుసు? అక్కడ అమరేశ్వరుడు ఉన్నాడని తెలుసా? ఇక్కడ కనకదుర్గం ఉందని తెలుసా? వాళ్ళకి ఆ బౌద్ధరామాలు చేశారని తెలుసా? పరమ పవిత్రమైన స్థలం ఇది. కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రపంచానికి కూడా పేరుపడిన ప్రాంతం అని ఈ మొహాలు తెలుసా? గనక ఇక వీళ్ళు మా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు అక్కడ రాజధాని పెట్టారు. రాజధాని తీసేయాలి, ఏదో విధంగా తీసేయాలి. అందుకని పెద్ద వేశ్యావాటిక అంటున్నారు అనమాట. ఇంకొకసారి ఈ తాలూకు మీ ఛానల్ ముఖంగా చెప్తున్నాను, అటువంటి దౌర్భాగ్యులు, అటువంటి ద్రోహుల్ని నిజంగా వాళ్ళకి ఎంత పెద్ద సెక్షన్ వేయాలండి. ఇంకా కొంతమంది జర్నలిస్టులు ఏం చేస్తున్నారంటే, ఒకటి అరా ఉన్న ఏదో ఇన్సిడెంట్లు జరిగాయి అనుకోండి, ఒకటి అరా ఇన్సిడెంట్లు జరుగుతాయి, ఇదిగో వీడియో అంటున్నారు. కాచి చెంపదెబ్బ కొట్టొద్దండి వెధవులకి. వీళ్ళు జర్నలిస్టులు అండి. ఈ వీడియో అంట ఎక్కడో నువ్వే పడుకున్నావేమో, నువ్వే పడుకోబట్టేవేమో, ఇదిగో వీడియో అంటే ఎలాగవుతుంది? అమరావతికి ఉన్న ప్రాశస్త్యం దెబ్బతింటుందిరా బాబు అంటే ఒకడు వీడియో చూపిస్తాడు, ఒకడు ఆధారాలు చూపిస్తాడు. నీ గదిలో నువ్వు పూర్తిగా ఇద్దరు పడుకోబెట్టి వీడియో చేస్తే అది వ్యభిచారం కింద లెక్క. అది అమరావతికి అంటగడతావా? ఇలాంటి వెధవల్ని, ఇలాంటి దరిద్రులందరినీ కూడా విడిచిపెట్టబట్టే ఈరోజు ఇట్లాంటి అకృత్యాలన్నీ జరుగుతున్నాయండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సరే, నాకేమి తెలీదు, ఇంతవరకు ఊహించలేదంటే 50 సంవత్సరాల జర్నలిజం కొమ్మినేని గారికి తగలేసుకోవడానిక? జర్నలిస్ట్ అంటే భవిష్యత్తును ఊహించేవాడే కదండి. మిగతా వాళ్ళు చెప్పలేరు. జర్నలిస్టు ఎనలైజ్ చేస్తారు. ఎనలైజ్ చేసి ప్రజలను నాడి పట్టుకొని సొంత బుద్ధితో తనకున్న సొంత అనుభవాలతో ఊహిస్తారు, ఊహించిందే చెప్తారు. మిగతా వాళ్ళు చెప్పిన దానికంటే జర్నలిస్ట్ చెప్పింది ఏంటంటే ప్రిడిక్షన్ చెప్తాడు జనరల్గా. అది ఊహించలేదంటే నీకు 50 సంవత్సరాలు జర్నలిజమైనా తప్పై ఉండాలి, నేను ఊహించలేదని చెప్పే మాటైనా తప్పై ఉండాలి. రెండింటిలో ఏదో తప్పై ఉంటుంది. ఇంకా కృష్ణరాజు ఏంటంటే నేను చాలా సర్వసమర్థుల్ని కనుక నేను డెఫినెట్గా చూశాను, అక్కడ ఉన్నాను, నాకు అనుభవం ఉంది అని 2-3 వీడియోలు వదిలేడు. ఇప్పుడు అరెస్ట్ చేశారు. వీళ్ళు ఇంకా అంటే సామాన్యంగా విడిచిపెట్టకూడదు. ఇంకా కొంతమంది ఏమో ఉళ్ళిత్తెల్లా వెళ్ళేస్తున్నారు అన్నమాట. ఏంటంటే ఇగో ప్రూఫ్, ఏ ప్రూఫ్? కమాండ్ రాదని ప్రూఫ్ చేసుకోవాలన్నమాట. ఇది ప్రూఫా? నువ్వు మార్ఫింగ్ చేసావా? ఈ వీడియో నువ్వు చేసావా? అన్నీ చేసుకొని పూర్తిగా చావగొట్టినట్టయితే రెండు కూడా బయలుదేరడు. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దటంటే వాళ్ళు నిర్లక్ష్యం అండి. చేసిన వాళ్ళు చేసినట్టు పోతారు అనుకుంటారన్నమాట. అదే జగన్మోహన్ రెడ్డి తాలూకు ప్రభుత్వం అలా చేశారా?
ప్రశ్నించే ప్రశ్నించని జర్నలిస్ట్ని పగలగొట్టారు. నామినేషన్ వెళ్ళడానికి వెళ్ళినటువంటి ఆపోజిట్ పార్టీ వాడు తను చెయ్యి నరికేశారు. ఏదైనా ఒక మాట వచ్చినట్టయితే బలవంతంగా కాల్చేశారు. తేడా వచ్చినట్టయితే ముక్కలుగా నరికేసి ఇంటికి పార్సల్ చేశారు. అంత దారుణాలు చేయమని చెప్పొద్దు, కానీ తప్పు చేసేవాడికి గుండెల్లో వణుకు పుట్టాలి. తప్పు చేయకూడదు, తప్పు చేయాలంటే వణుకు పుట్టాలి, తప్పుడు మాటలు మాట్లాడాలంటే వణుకు పుట్టాలి. అటువంటి శిక్ష వేయకపోయినట్టు చంద్రబాబు నాయుడు గారు, మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కమాన్, ఈ సమస్య పరిష్కారం చెప్పండి. మీరు ఎందుకు చెప్పారు? ఏ ఏ తాలూకు ఆధారంతో మీరు ఇలా చెప్పారు? కమాన్ చెప్పండి, లేదా మీరు వేసేయండి శిక్ష యావజ్జీవం. సార్ అయితే అంతేగాని ఏమీ లేకుండా వాళ్ళందరూ మాటలు మనం కొనసాగించినట్టయితే ఆ ప్రజా ద్రోహం అవుతుందండి, అది దేశ ద్రోహం అవుతుంది. కృష్ణరాజు గారు ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. నన్ను సాక్షిలోనే కొమ్మినేని శ్రీనివాస్ గారు సాక్షిలోనే బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే వాళ్ళే నన్ను గుర్తించి రోజు రెగ్యులర్ గా డిబేట్స్ రావడం పిలవడం కాదు, దీనివల్ల నేను బాగా తెలిసాను. దానికి కృతజ్ఞత భావంగానే ఈ మాటలు మాట్లాడారు అని అనుకోవచ్చా? అంటే ఆయన్ని బలిపోసులు చేయడం కోసమైనా? ఆయన పెయిడ్ ఆర్టిస్ట్ అండి కృష్ణరాజు. ఆయన జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు మీరు చూసారా? చూశారు. అలా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు మోచేతి కింద నీళ్లు తాగినటువంటి కొంతమంది కుహనా జర్నలిస్టుల్లో ఈయనొకడు. ఆయన మోచేతి కింద నీళ్లు ఎవరు తాగారో తాగిన వారికి బాగా గుర్తుంటుంది, తిన్న వాళ్ళకి బాగా గుర్తుంటుంది. అటువంటి వారిలో అటువంటి కుహనా రాజకీయ కుహనా మేధావుల్లో ఈయన కుహనా మేధావి. ఈయన మేధావి అయితే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుర్తారండి. అన్నపూర్ణ ఆంధ్రదేశం అండి. ఆంధ్రదేశానికి రాజధాని మీద విషయం చెబుతాడా ఆ పెద్ద మనిషి? బుద్ధి జ్ఞానం లేదు, జర్నలిస్ట్ పుట్టాడా? అర్థం చేసుకోవద్దండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వీళ్ళు కొనుక్కున్నటువంటి 1000 ఎకరాలు కూడా సొమ్ము చేసుకోవాలని ఇప్పటికీ 3 రాజధానులు అంటున్నాడు ఈ పెద్ద మనిషి. ఇప్పటికీ 3 రాజధానులు అంటున్నాడు. అంతర్యుద్ధం ప్రారంభమైపోయింది అంటున్నాడు. జనంలో గలాభా సృష్టిస్తున్నాడు. జనాల్లో ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని దానికేమో ప్రవోక్ చేస్తున్నాడు. ఈయన ఇంకా వదిలేస్తే ఇంకేమి చేస్తారో తెలీదు. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. నువ్వు చేయలేకపోయినా అన్నీ చేశారు కదా వాళ్ళు. నువ్వేదైతే చేయలేకపోయావో అన్ని వాళ్ళు చేశారు. గతకల రోడ్డు ఉంది, గతకల రోడ్డు బాగు చేశారా? అమెజాన్ ఉంది, గూగుల్ తెచ్చారు, టీసీఎస్ తెచ్చారు. అక్కడ మిలీనియం బ్లాక్ ఏమో బ్రహ్మాండంగా ఐటీ రంగంలో ఉన్న నిష్ణాతులతో కరకలాడుతుంది. ఒకటే రెండా మెగా డిఎస్ఎన్ఆర్ తీసుకొచ్చారు. ఎక్కడ చూసినా ఉద్యోగాలు. గవర్నమెంట్ స్కూల్లో కూడా మెరిట్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకేం చేయాలి? 1 సంవత్సరంలో ఈ సాధించిన విజయం చాలదా? అందువలన డెఫినెట్గా వాళ్ళు కొట్టేటంటే అమరావతిని అందరూ అసహ్యించుకోవాలి, అమరావతిని ఆవగించుకోవాలి. మళ్ళీ విశాఖపట్నం, కర్నూలు, అమరావతి మూడింటి మధ్య రాజధాని అంటే 3 రాజధానులు మనకు కావాలి. మనం కొనుక్కున్నటువంటి వేలాది ఎకరాలకు కూడా కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకోవాలి. ఇదే వాళ్ళ ఆలోచన. అంతమించి వాళ్ళ ఆలోచన లేదు. అందుకే శాశ్వతంగా 30 ఏళ్ళు ఉంటామనే ఆ ఋషికొండ మీద అంత మంచి బిల్డింగ్ చూసారా మీరు? ఏ మహారాజు ప్యాలెస్ కూడా ఉండదు అక్కడ. ఏ మహారాజు ప్యాలెస్ కూడా అలా కట్టరు. అంత గొప్ప అంటే 30 సంవత్సరాలకి ఆయన పునాది వేసుకున్నాడు ఆ బిల్డింగు. అంటే ఇప్పుడు వీళ్ళ తాలూకు అంటే చర్యలు చూసిన తర్వాత ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడంలో కొంచెం ఏదో వెసులుబాటు చూపిస్తుందో మీనమేషాలు లెక్క పెడుతుందో నాకు అనుమానంగానే ఉందండి. వెంటనే తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా చట్టం తన పని తను చేసిపోతుంది అంటున్నారు. ఎక్కడ చేస్తుందండి చట్టం తన పని? అరెస్ట్ చేశారు, సో వాట్? నెక్స్ట్ ఏమిటి? అసలు మీరు ఎందుకు ఈ మాట అన్నారు? ఇది ప్రీ ప్లాన్డ్ స్క్రిప్టా? ఆ స్క్రిప్ట్ ఎవరిది? సజ్జలదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డిదా? భారతిరెడ్డి తాలూకు ప్రమేయం ఎంతవరకు ఉంది? ఇవన్నీ ప్రజలకు తెలియాలి కదా. తెలియకపోతే మీరు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడతారు. కొన్నాళ్ళు పోతే వాళ్ళు ఒకసారి 2 సార్లు ఊరుకుంటారు. 3వసారి వైసీపీ వారు మాట్లాడిందే నిజం అనుకుంటారు. ఏడతెలంగా జరిగిన వాస్తవాలు ఏదో ప్రజలకు తెలియాలి కదా. తెలిసే విధంగా మీరు పరిష్కారం చూపించాలి కదా. వాళ్ళు నిజాయితీ పరులాగా వైసీపీ పార్టీ వారు మాట్లాడుతున్నారు. మీ మధ్య మీరు చాలా మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ కాలం గడిపేస్తున్నారు. సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం వచ్చేసింది. ఇంకెన్నాళ్ళు ఉంటుందండి?
అందువలన అవును. ప్రభుత్వం మాత్రం తగిన చర్య తీసుకోకపోయినట్టయితే ప్రభుత్వానికే నష్టం, కూటమి ప్రభుత్వానికే నష్టం. వాడు కలివరి పాలనలో ఒక చిన్న విషం బింది వేస్తే చాలు కదండి పాలన్నీ విరిగిపోవడానికి. మీరు అవును. అభివృద్ధి చేస్తున్నాం అనుకుంటున్నారు, అభివృద్ధి మీద వాళ్ళు బుర్ర జల్లుతున్నారు కదా. దేవుడి మీదే శటకోపం పెట్టారు, దేవుడికే, అమరేశ్వరుడికే బుర్ర జల్లారు వాళ్ళు. అందువలన అటువంటి గుండెలు తీసిన బంటులు, అటువంటి వారికి తగినటువంటి శిక్ష వేయకపోతే అది ప్రతిఫలం మీకే ఉంటుంది, ముఖ్యంగా ప్రజలకు ఉంటుంది, ప్రజా ద్రోహం అవుతుంది. ప్రజలు బాగా అవును. ఎండిపోయి ఉన్నారండి. వాళ్ళకి ఏదైనా జీవనాధారం కలుగుతుందా, ఉద్యోగాలు వస్తాయా, మళ్ళీ మా జీవితాలు బాగుపడతాయా అని చెప్పి కొండంత ఆశతో ఉన్నారు. వాళ్ళు బాగుపట్టాలంటే వీడి శిక్షించాలి. ఒక అడుగు ముందుకేస్తుంటే 4 అడుగులు వెనక్కి లాగేస్తున్నారు వైసీపీ వాళ్ళు. మీకు ఆ మాత్రం తెలియదా? సరే, సమస్య వచ్చింది. ఇది భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సజ్జల, ఈ ముగ్గురులో ఎవరున్నారు? ఓకే సార్. ఎవరు తాలూకు ప్రమేయంతో మీరు చేశారు అని ప్రజలు తెలియాలి కదా. గెన్నాలు పోలీసులు తలుచుకుంటే కష్టమా? అవును సార్. ఒక రోజులో నివేదిక ఇవ్వలేరా? అంటే ఇటువంటి వాటికి ఏంటంటే ఎక్కువ సమయం కేటాయించకుండా ఇమీడియట్గా పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. అందులో 2 రోజులు కృష్ణరాజు పట్టుకున్నారు అనేసరికి హాస్యాస్పదం. పోలీసులు తలుచుకుంటే 24 గంటల్లో పట్టుకుంటారు ఎవరినైనా సరే, అదే హాస్యాస్పదం. మరి దీంట్లో మేనమేషాలు లెక్క పెట్టేందుకు ఇదిగో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఇదిగో భారతిరెడ్డి వకాల్తా ఇచ్చింది, ఇదిగో ఈ కారణం చేతి ఇచ్చేశారు అని ప్రజలు తెలిసిపోవాలంతే. ప్రజలకి వాళ్ళ చేత చెప్పించారు, అయిపోయింది ఆ సమస్య. ఎక్కడికక్కడ సమస్యల్ని పరిష్కరించుకుంటూ పోవాలి కానీ ఎక్కడో తాపీగా కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూలు ఇస్తే కుదరదు. ఓకే సార్. వాస్తవానికి చంద్రబాబు నాయుడు తాలూకు పరిపాలన, ఆయన ఐడియాలజీ అంటే నాకు ఇష్టమే, కానీ ఆయన విధానం నాకు నచ్చదు. ఇలా ఉండకూడదండి, ఇలా ఓకే సార్. ఉండకూడదు. భయం పుట్టాలన్నమాట. ఎవరైనా పొరపాటు చేయాలంటే భయం పుట్టాలి. అలా మీ పరిపాలన సాగించండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్.